నిన్ననే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఏదైతే ఛార్జ్ షీట్ వేశారు వెంటనే ఈనాడు ఏం రాసుకొచ్చింది, సెక్షన్ 17A లేదు కాబట్టి దాన్ని కోర్టు అంగీకరించదు అని రాసుకొచ్చింది. ఇంతకుముందే కింద కోర్టు తీర్పిచ్చేసింది 17A అన్నటువంటిది వర్తించదు అని చెప్పేసి. ఇతర కేసుల్లో తీర్పిచ్చిన స్కిల్ డెవలప్మెంట్ కేసులు అదే జరిగింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు ఏమైంది, రెండు వాదనలు, రెండు రకాలైనటువంటి కాన్సెప్టులు, ఇద్దరు చెరొక జడ్జి చెరొక రకమైనటువంటి ఇది చేశారు. ఇది నెంబర్ 1. ఇంకోటి 17 అనేది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉండేటువంటి ప్రివిలేజా? ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఈ నేరం జరిగినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని బాబుగారు వాదిస్తే, ఈ నేరం జరిగేటటువంటి సమయంలో అప్పటికి చట్టమే రాలేదని ప్రభుత్వం వాదించింది. బట్ ఇప్పుడు ఎవరైతే మొన్న అరెస్ట్ అయినటువంటి సిసోడియా, ఆయన 17A ద్వారా నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు గవర్నర్ అని చెప్పలా. హేమంత్ సోరెన్ తాజాగా ఈడీ అరెస్ట్ చేసింది కదా, తన ఏమన్నా 17A కిందని చెప్పి అప్లై చేసుకున్నారా? ఒక్క బాబు గారికి మాత్రమే 17A వర్తించేది ఏంటి? అందరికీ వర్తించాలి కదా. ఇప్పుడు హేమంత్ సోరెన్ అయితే తను అరెస్ట్ అయ్యే నాటికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్కి సంబంధించి 17A వర్తించినప్పుడు అక్కడ ఎట్లాగుంటుంది? రెండో పాయింట్, కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిలు కూడా 17A కింద వర్తిస్తుందా లేదా అన్నటువంటి దాంట్లో భిన్నాభిప్రాయం ఉన్నా అరెస్టు తప్పు లేదు, కేసు కొనసాగించవచ్చు అని చెప్పింది. ఇంకా అప్పుడు కేసులకు సంబంధించి ఏముంటుంది? ఇప్పుడు 17A కింద అరెస్ట్ చేయకూడదనినే కదా, కేసు అయితే పెట్టకూడదని లేదు కదా. కానీ ప్రజల్ని వక్రీకరిస్తూ తప్పుదోవ పట్టించడం అన్నది కొనసాగిస్తుంది ఈనాడు.